హలో ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్లో ఇలాంటి డ్యామ్ను చూశారా? ఆ డ్యామ్ దగ్గరలోనే ఇలాంటి ఒక పెద్ద హోల్ ఉంటుంది. అండ్ ఈ హోల్లో పడిపోయి ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద డ్యామ్ ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఈ డ్యామ్ కూలిపోయిన తర్వాత జరగబోయే విధ్వంసాన్ని మీ కళ్ళలో కూడా ఊహించలేరు. గైస్, ఇలాంటి డ్యామ్ ను చూశారా? ఇది నదిలో ఉన్న మొత్తం రివర్ వాటర్ ను కంట్రోల్ చేసే ఈ డ్యామ్ కేవలం పచ్చి మట్టితో నిర్మించబడింది. మరియు మీకు తెలుసా, ఈ డ్యామ్ యొక్క మట్టి కొద్దిగా నీటిలో కలిసిపోతుంది. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలోని టాప్ 5 డేంజరస్ డ్యామ్ లను తీసుకొచ్చాను. నేను చూపించే డ్యామ్ లను మీరు ఎక్కడ చూసి ఉండరు. టాప్ 5 డేంజరస్ డ్యామ్ ల లిస్ట్ లలో మన ఇండియాది కూడా ఒకటి ఉంది. అండ్ ఆ డ్యామ్ చూడడానికి డేంజరస్ గా ఉంటుంది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. టాప్ 5 డేంజరస్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. నంబర్ 1, జింపింగ్ డ్యామ్ ఇన్ చైనా. చైనా ఈ డ్యామ్ల ద్వారానే గుర్తించబడింది. చైనాలో సుమారు 87,000 కంటే ఎక్కువ డ్యామ్లు ఉన్నాయి. వేరే దేశాల చిన్న పెద్ద డ్యామ్లు కలిపిన కూడా గానీ ఇన్ని డ్యామ్లు ఉండవు. ఈ జింపింగ్ డ్యామ్ షిప్ షేప్ లో నిర్మించబడింది. ఈ డ్యామ్ చైనాలోనే కాదు, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ లిస్ట్ లలో కూడా ఒకటి. $4 మిలియన్ పెట్టి నిర్మించిన ఈ డ్యామ్ పొడవు 305 మీటర్లు, వెడల్పు 568.6 మీటర్ల ఉంటుంది. ఈ డ్యామ్ ని సౌత్ ఏషియాలోని లార్జెస్ట్ రివర్ యూలాంగ్ రివర్ పై నిర్మించారు. ఇది ఎన్నో పెద్ద దేశాల నుండి పారుతుంది. ఈ డ్యామ్ ఎంత పెద్దగా ఉంది అంటే 60 మిలియన్ల మనుషుల జీవితాలు డిఫెండ్ అయ్యి ఉంది. ఇంకా ఈ డ్యామ్ చైనాలోనే ఎక్కువ మోతాదులో కరెంటు సప్లై చేస్తుంది. ఈ డ్యామ్ అణిచివేత బలం గురించి ఇంజనీర్లు అనేక ప్రశ్నలు చెబుతూ వచ్చారు. ఈ డ్యామ్ ఇంత పెద్దగా ఉండడంతో పాటు ప్రమాదకరమైనది కూడా. ఈ డ్యామ్ ఒక జిందా బాంబ్ అని చెప్పారు. ఇది ఎప్పుడైనా పేలవచ్చు మరియు ఈ పొరపాటు జరిగితే దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో మనం కలలో కూడా ఊహించలేము. నంబర్ 2, ఇడుకి డ్యామ్, కేరళ, ఇండియా. గైస్, ఈ డ్యామ్ ఆసియాలో ఎత్తైన హాస్ట్ డ్యామ్లలో ఒకటి. ఈ డ్యామ్ కెరియర్ నదిపై నిర్మించారు. ఈ డ్యామ్ చారుతున్న మరియు కూల్ మాము డ్యామ్ వెంటనే నిర్మించబడింది. ఈ 3 డ్యామ్లు కలిసి మొత్తం 6,000 మీటర్ల విస్తరణలో విస్తరించి ఉంది. ఈ డ్యామ్ ద్వారా స్టోర్ నీటిని యూస్ కరెంట్ తయారు చేయడానికి మరియు పంట కోసం నీరుని యూస్ చేస్తారు. మరి ఈ డ్యామ్ 7,080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ యొక్క ఎత్తు 168.91 మీటర్ ఉంది. దీనిని 554 అడుగుల వారి అని అంటారు. మరి ఈ డ్యామ్ పొడవు 1365 మీటర్ల కంటే ఎక్కువే ఉంది. ఇండియాకు చెందిన ఈ డ్యామ్ ఎంత పెద్దగా ఉందో అంతే ప్రమాదంగా ఉంది. ఈ డ్యామ్ లో ఏదైనా పొరపాటు జరిగితే ఇది అన్ని చోట్ల విధ్వంసాన్ని సృష్టించే వరదను తెస్తుంది. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలు అన్ని మునిగిపోతాయి. నెంబర్ 3, ఆల్మెంద్రా డ్యామ్, స్పెయిన్. ఈ డ్యామ్ ఆల్మెంద్రా డ్యామ్ జాబితాలో ఎత్తైన వాటిలో ఈ డ్యామ్ కూడా ఒకటి. దీనిని బిలారినో డ్యామ్ కూడా అంటారు. ఈ డ్యామ్ 1963 మరియు 1970 మధ్య నిర్మించబడింది. ఈ డ్యామ్ వెనుక భాగంలో మీరు నీటిని చూసినప్పుడు అది 86.5 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. టోర్మేస్ నది మధ్యలో ఆపడానికి నిర్మించబడింది మరియు దానిలో 2.5 మిలియన్ల కిలోమీటర్ల నీరు ఉంది. కాలక్రమేణా చిన్న మొత్తం విధ్వంసం కలుగుతుందో మీరే ఆలోచించండి. నంబర్ 4, మోన్సిలో డ్యామ్, USA. ఈ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత అందమైన డ్యామ్లలో ఒకటి. దీనిని చూడడానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. ఈ డ్యామ్ పై ఎక్కువగా అందంగా కనిపించేది ఈ గ్లోరీ హోల్. కానీ ఈ హోల్ లో పడిపోయి ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ హోల్ లో పడిపోయిన వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బయటికి రాలేదు. ఈ హోల్ కింద టర్బోనేస్ ఏర్పాటు చేయబడింది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే దీని నిర్మాణం 1953లో ప్రారంభమయ్యి ఇది 1957లో నాటికి పూర్తయింది. ఇక ఈ డ్యామ్ ఎత్తు గురించి మాట్లాడితే 304 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొడవు సుమారు 1023 అడుగులు ఉంటుంది. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ డ్యామ్ల నుండి ఒక సెకను 48,400 క్యూబిక్ ఫీట్ నీరును బయటకు తీస్తారు. సరస్సు యొక్క నీరు స్ప్రింగ్ లిఫ్ట్ నుండి 15 అడుగులు పైకి పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. ఇది ఒక సంవత్సరంలో 5,48,00,000 వాట్ల కంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నంబర్ 5, మొసూల్ డ్యామ్, ఇరాక్. మనం అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొసూల్ డ్యామ్ పేరు విస్తరించకపోవడం అనేది అసాధ్యం. ఈ డ్యామ్ చూడడానికి ఆ పెద్ద డ్యామ్ లా ఉండదు. ఈ డ్యామ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన డ్యామ్. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన డ్యామ్లు కాంక్రీట్ తో తయారు చేసినవి. ఈ డ్యామ్ కేవలం పచ్చి మట్టితో నిర్మించబడింది. రోజుకు ఈ మట్టి అలలో కొట్టుకుపోతుంది. అందుకే ఎప్పుడైనా కూలిపోయే అంత ప్రమాదంగా ఉంది ఈ డ్యామ్. కానీ ఈ డ్యామ్ పై 24 గంటలు
గంటలు ఎక్కడ ఆగకుండా రిపేరింగ్ పనులు కొనసాగుతుంది. ఇది సద్దాం హుసేన్ కాలంలో 1968లో నిర్మించబడింది మరియు సుహాగా డ్యామ్ అకస్మాత్తుగా వైఫల్యం చెందడంతో దాని నుండి ప్రవహించే నీటిని ఆపడానికి అత్యవసర సమయంలో ఈ డ్యామ్ ను నిర్మించబడింది. దాని పని నేటికి పూర్తి కాలేదు. ఈ డ్యామ్ తెగిపోయిన రోజు కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు నీటిలో మునిగిపోవడం జరుగుతుంది మరియు ఈ డ్యామ్ పై కూడా ISISP తీవ్రవాదం సమూహం యొక్క నిరంతరం దాడులకు గురవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియో అంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి